రోజు రోజుకి టెక్నాలజీ అడ్వాన్స్ అవుతున్నటువంటి తరుణంలో కాలేజెస్ కూడా కొత్త కొత్త కోర్సులను ఇంట్రడ్యూస్ చేస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే స్టూడెంట్ ఇంట్రెస్ట్ కి తగినటువంటి కోర్సుల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి. స్టూడెంట్స్ కూడా వారికి నచ్చినటువంటి కోర్సుల్ని సెలెక్ట్ చేసుకుంటూ వారికి నచ్చిన ఉద్యోగాల్లోని సెటిల్ అయ్యే అవకాశాన్ని కల్పిస్తుంది మీ తపస్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. బోధనా రంగంలో గత 15 సంవత్సరాల నుంచి రాణిస్తూ ఎంతో మంది విద్యార్థులకు బంగారు భవిష్యత్తును కల్పిస్తూ వస్తుంది. ఇదే నేపథ్యంలో తపస్య కాలేజ్ 2 నూతన కోర్సులను కూడా ఇంట్రడ్యూస్ చేస్తుంది. దట్ ఈస్ బిఎస్ ఎకనామిక్స్ అండ్ బిఎస్ కంప్యూటర్ సైన్స్. సో ఇందులో బిఎస్ ఎకనామిక్స్ చేయటం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి, కెరియర్లో ఎలా సెటిల్ అవ్వచ్చు అనే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా ఈ వీడియోని చూసేయండి. సాధారణంగా పెద్ద స్టడీస్ అన్నా, కెరియర్లోని ఉన్నతమైన స్థానంలో సెటిల్ అవ్వాలన్నా ఇంజనీరింగ్ కోర్సు లేదంటే మెడిసిన్ చదవాలనే థాట్ చాలా మంది విద్యార్థులు ఉండిపోయింది. కేవలం విద్యార్థులకి కాదు, తల్లిదండ్రుల్లో కూడా అదే భావన ఉంది. ఐఏఎస్ సమాంతరమైనటువంటి ఉద్యోగాలు ఐఏఎస్ లో కూడా ఉన్నాయని, అదే హోదా, అదే ర్యాంకింగ్, అదే 5 అంకెల జీతం కలిగినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఐఏఎస్ లో కూడా దొరుకుతాయి. దానికి కావాల్సిందల్లా బిఎస్ ఎకనామిక్స్ అనేది మనం చదవటం. సో అటువంటి బిఎస్ ఎకనామిక్స్ విద్యను తపస్య కాలేజ్ మీకు అందిస్తుంది. సో కెరియర్లోని విద్యార్థులు మంచి స్థాయిలోనే సెటిల్ అవ్వటానికి మంచి భరోసాను కూడా కల్పిస్తుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు హైదరాబాద్ తపస్య కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ విద్యా సంస్థ బిఎస్ ఎకనామిక్స్ అనే నూతన కోర్సును ప్రవేశపెట్టింది. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బిఎస్ ఎకనామిక్స్ కోర్సును అందుబాటులోకి తెచ్చింది మీ తపస్య కాలేజ్. ఐఈఎస్ ఆఫీసర్స్ జాబ్స్ పొందాలంటే బిఎస్ ఎకనామిక్స్ 4 ఇయర్స్ మల్టీ డిసిప్లినరీ కోర్స్ ఎంతో ఉపయుక్తమవుతుంది. సివిల్స్ లో ర్యాంక్ సాధించడానికి బిఎస్ ఎకనామిక్స్ కోర్స్ ఎంతగానో దోహదపడుతుంది. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఎకనామిక్స్ స్టడీ 4 సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రోగ్రామ్ ఇది. అకాడమిక్ ఇయర్ లో 2 సెమిస్టర్స్ నిర్వహిస్తారు. 4 ఇయర్స్ స్టడీస్ లో 8 సెమిస్టర్స్ జరుగుతాయి. బిఎస్ ఎకనామిక్స్ చదివితే ఎటువంటి ఉద్యోగాల్లో సెటిల్ అవుతామో అనే డౌట్ మీ అందరిలో చాలా మందికి వచ్చే ఉంటుంది. ఎస్, ఏ మనిషి అయినా ఉన్నతమైన స్థానంలోనే సెటిల్ అవ్వాలంటే దానికి ఆర్థిక మూలాలే కీలకం. ఎకనామిక్ డిసిప్లిన్ లేకపోతే మనిషే కాదు, ఎంత పెద్ద సంస్థ అయినా కూడా కుప్పకూలిపోవాల్సిందే. కాబట్టి ప్రతి సంస్థకి ఎకనామిక్ అనలిస్ట్ అనేవాళ్ళు ఖచ్చితంగా అవసరమవుతారు. దానికి బిఎస్ ఎకనామిక్స్ స్టడీస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ బిఎస్ ఎకనామిక్స్ స్టడీస్ చదివితే గ్లోబల్ అవేర్నెస్ అనేది వస్తుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్లోని నైపుణ్యాలను సాధించవచ్చు. అలాగే డెసిషన్ మేకింగ్లోని ఫుల్ స్కిల్స్ అనేది కూడా మనం సాధించవచ్చు. ప్రభుత్వ సంస్థలైన ఆర్బీఐ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఎన్ఐఐటి, ఆయోగ్ వంటి సంస్థల్లో మంచి అవకాశాలు లభిస్తాయి. అలాగే పబ్లిక్ సెక్టార్, ఓఎన్జీసీ, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, బీహెచ్ఈఎల్ వంటి సంస్థలతో పాటు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ లో బిగ్ 4 గా ప్రసిద్ధి చెందిన డెలాయిట్, ఈవై, కేపీఎంజీ, పీడబ్ల్యూసీ వంటి కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మార్కెట్ పరిశోధన, వ్యూహాత్మక ప్రణాళికల్లో ప్రధాన ఉద్యోగ అవకాశాలుంటాయి. ఇవే కాక మెక్కిన్స్ వంటి మరెన్నో కంపెనీలకు బిఎస్ ఎకనామిక్స్ చదివిన అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు మెండుగా ఉంటాయి. బిఎస్ ఎకనామిక్స్ చదవాలా, బిఏ ఎకనామిక్స్ చదివితే సరిపోదా అనే డౌట్ కూడా మీలో వచ్చుండాలి. ఎస్, 3 ఏళ్ల బిఏ ఎకనామిక్స్ లో ఎటువంటి టెక్నికల్ మెథడ్స్ అనేవి ఉండవు. అదే బిఎస్ ఎకనామిక్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ 4 ఏళ్ల కోర్సులో మనం ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్ కోర్సులు విద్యార్థులను మెరుకల్లా తీర్చిదిద్దుతాయి. అదేవిధంగా ఐఏఎస్, ఐఎఫ్ఎస్ వంటి ప్రభుత్వ ఉద్యోగాలకు బిఎస్ ఎకనామిక్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఆర్థిక శాస్త్రంపై మంచి పట్టు సాధించేలా ఆచరణాత్మకంగా క్రమశిక్షణతో కూడిన నైపుణ్యాలను విద్యార్థులకు అందిస్తుంది. ప్రముఖ ఆర్థికవేత్తలతో పరిచయం కల్పిస్తుంది. పరిశోధనా ప్రాజెక్టులలో పాల్గొనడం ద్వారా వ్యాపారం, పబ్లిక్ పాలసీ, డెవలప్మెంట్ మేనేజ్మెంట్తో సహా వివిధ రంగాలలో ప్రావీణ్యులైన అధ్యాపకులు విద్యార్థులను తీర్చిదిద్దుతారు. సో విద్యార్థులు అడ్మిషన్స్ కోసం ఇంటర్వ్యూని ఫేస్ చేయాల్సి ఉంటుంది. యాప్టిట్యూడ్ టెస్ట్, అలాగే వ్యక్తిగత ఇంటర్వ్యూలోని కనీసం 50% స్కోర్ చేసి ఉండాలి. అదేవిధంగా ఏపీ ఎంసెట్, టీఎస్ ఎంసెట్, నీట్, జేఈ మెయిన్స్, ఐపీఎం, అలాగే క్యాట్, శాట్
ఇటువంటి ఎగ్జామ్స్లో కనుక ఉత్తీర్ణులు అయ్యి ఉంటే వాటి స్కోర్ ఆధారంగా కూడా అభ్యర్థుల సెలక్షన్ అనేది ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే బిఎస్ ఎకనామిక్స్ కోసం తపస్య కాలేజీని వెంటనే అప్రోచ్ అయిపోండి. మీ బంగారు భవిష్యత్తుకు బాట వేసుకోండి.